ఎప్పుడు చెప్తారు ఆయన జరాలు కాటకాలు కావాలంట 5 పట్టుకో 5. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు. స్వామి సన్నిధానంలో ముమ్మరమైనటువంటి పనులైతే జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు, చాలా లోతు తీశారు. చాలా బండరాళ్లు బయటికి వెళ్తా ఉన్నాయి. స్వామి వారి యొక్క ఎదురు భాగంలో గోపుర నిర్మాణం కోసం అయితే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసినట్టయితే ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే మనకి స్వామి ఆలయ కింద బయటపడతా ఉన్నాయి. చూడొచ్చు, పెద్ద బండరాయి ఇది. చాలా లోతు, 10 అడుగుల లోతు వరకు స్వామి సన్నిధానంలో తీస్తూ ఉన్నారు. ఇది 10 అడుగుల గుంట. మనకు చూడొచ్చు, 10 అడుగుల లోతు కూడా తవ్వేస్తూ ఉన్నారు. కొంచెం ఆలయం ముందు భాగంలో కూడా తవ్వకాలు అనేది జరుగుతూ ఉంటాయి. కొంత భక్తులకైతే కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా జాగ్రత్త పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అదే పదాలు ఇల్లుందా? ఇల్లప్పుడు 4 పొత్తులో 3 పొత్తులు ఇల్లు ఉన్నవాటి. 3 పొత్తులో ఉంది. 3 పొత్తురా? 3 పొత్తులు ఇల్లు ఉంది. 3 అన్నదమ్ములు. చూడొచ్చు, స్వామి ఆలయ ఎదురుగా నిర్మాణం అయితే జరుగుతోంది కాబట్టి 10 అడుగులు లోతు తీశారు కాబట్టి ఇక్కడైతే కొంత నాగమయ సన్నిధిలో కూడా కొంత పగుళ్ళు అయితే వచ్చేసినాయి. కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే భక్తులు సౌకర్యార్థం కొంత ఏర్పాట్లు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ పగుళ్ళు ఒక్కసారిగా పగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంత ఇక్కడ భద్రతను పాటించాల్సిన అవసరం అయితే కొంత ఉన్నది అని చెప్పొచ్చు మనం. అంటే ఎవరు నేను ఆడ దాక్కున్నారు కానీ పెద్దలో లొట్టలో దాక్కు తీసుకోండి. గట్టిగా పాలు పండుతాయి. చూడొచ్చు, బాల ఉగ్ర నరసింహస్వామి ఈ రోజు చామంతి పూలతో అలంకరించబడి ఉన్నారు. స్వామివారు 12 శిరస్సుల నాగమయ సన్నిధిలో స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామి సన్నిధానంలో చూడొచ్చు, ఎంతో పూలతోటి అలంకరించబడి ఉంటారు. స్వామివారు ప్రతిరోజు కూడా నిత్యం పూలతోటి అలంకరించబడి ఉంటారు.
నువ్వు ఫోన్ ఎత్తగా నేను వచ్చేది చెప్పేది నీ కాబట్టి నువ్వు ఉంటావుగా నీ ఫోన్ ఇద్దరు బయటకు వచ్చిండు బయటకు వచ్చి మరి చేసిన ఆయన నీ ఫోన్